ఏపీలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ ను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు రామును అలాగే అనుచరుడు వారేపల్లి రామును పోలీసులు అరెస్ట్ చేశారు. జోగి రమేష్ ను విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. అంతకుముందు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి ఇంటి దగ్గరకు హైడ్రామా నెలకొంది. నకిలీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి ఇవాళ ఉదయం ఎక్సైజ్ పోలీసులు అటు సిట్ అధికారులు వెళ్లారు. కల్తీ మద్యం కేసులో నిందితుడు జనార్దన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ కు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లారు సిట్ అధికారులు. అయితే జోగి రమేష్ ఇంటికి పోలీసులు సిట్ అధికారులు వచ్చారన్న సమాచారంతో వైసీపీ నేతలు కార్యకర్తలు జోగి రమేష్ అభిమానులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన పోలీసులను సిట్ అధికారులు వైసీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇక పోలీసులు సిట్ అధికారులతో వైసీపీ నేతలు కార్యకర్తలు వాగ్వాదానికి కూడా దిగారు. కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందంటూ ఆరోపించారు. జోగి రమేష్ ను అరెస్ట్ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా వారంతా నినాదాలు చేశారు. 2 గంటల హైడ్రామా తర్వాత పోలీసులు జోగి రమేష్ కు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన విజయవాడలోని ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు పిచ్చికి పరాకాష్ట. గత 20 రోజులుగా చెప్తా ఉన్నాను, అక్రమంగా చంద్రబాబు నాయుడు నా మీద కక్ష కట్టాడని. రాష్ట్ర ప్రజలకు మరొకసారి చెప్తా ఉన్నాను, ఇది దుర్మార్గమైన చర్య. నా భార్య బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను. కనకదుర్గ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లాను, ప్రమాణం చేశాను. అయినా చంద్రబాబు నాయుడు రాక్షస ఆనందం తీరలేదు. చంద్రబాబు నాయుడు దుర్మార్గానికి ఇది పరాకాష్ట. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, నకిలీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న జోగి రమేష్ ను ఇప్పటికే సిట్ అధికారులు అరెస్ట్ చేసి ఆయన విజయవాడకు తరలించారు. అప్డేట్స్ ఏంటి? నకిలీ మద్యం కేసులో కీలక పరిణామంగా చెప్పాలి. ఎందుకంటే మాజీ మంత్రి జోగి రమేష్ ను కొద్దిసేపటి క్రితం ఎక్సైజ్ సిట్ అధికారులు అరెస్ట్ చేసి విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించడం జరిగింది. ఈ కార్యాలయంలోనే జోగి రమేష్ ను విచారించబోతున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఏదైతే నిందితులుగా ఉన్నటువంటి ఏదైతే జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు. ముఖ్యంగా జనార్దన్ రావు అరెస్ట్ అయిన వెంటనే కూడా ఒక వీడియోను కూడా విడుదల చేశారు. జోగి రమేష్ ప్రోగ్రాంతోనే ఈ నకిలీ మద్యం తయారు చేశాను, ఈ కిట్కి సంబంధించి ఈ కొనుగోలు వ్యవహారం అంతా కూడా జోగి రమేష్ డైరెక్షన్లోనే చేశానంటూ కూడా జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మొదటి నుంచి కూడా కేసు కూడా నమోదు చేసినటువంటి ఎక్సైజ్ అధికారులు దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేశారు. ఎందుకంటే రిమాండ్లో ఉన్నటువంటి జనార్దన్ రావు సోదరులు ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకుని కీలకమైనటువంటి ఆధారాలను కూడా సేకరించారు. ఎవరైతే కస్టడీలు ఇచ్చినటువంటి ఆధారాలు ప్రధానంగా జనార్దన్ రావుతో జోగి రమేష్ చేసినటువంటి వాట్సాప్ ఏదైతే కాన్వర్జేషన్స్ ఉంటాయో వాటికి సంబంధించి, అలాగే ఫేస్ టైంలో మాట్లాడాలంటూ కూడా చేసినటువంటి మెసేజెస్, దాంతోపాటు ఏదో సీసీ కెమెరా ఫుటేజ్, ఎందుకంటే జోగి రమేష్ నివాసం వద్దకు జనార్దన్ రావు వచ్చి వెళ్ళినటువంటి సీసీ కెమెరా ఫుటేజ్లు, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవడంతో పాటు కస్టడీలో ఏదైతే ఈ కేసుకు సంబంధించి నకిలీ మద్యానికి సంబంధించి తయారీ ఏ విధంగా జరిగింది, కొనుగోలు ఏ విధంగా, దానికి సంబంధించినటువంటి ముడి సరుకు కొనుగోలు ఏ విధంగా చేశారు, యంత్రాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎప్పటి నుంచి నకిలీ మద్యం తయారీ జరుగుతుంది, అమ్మకాలు ఏ షాపులకి అమ్మకాలు జరిపారనే దానికి సంబంధించి కూడా ప్రధానంగా కస్టడీలోకి తీసుకున్న తర్వాత విచారించిన నేపథ్యంలో జోగి రమేష్ పాత్రకు సంబంధించి కీలక ఆధారాలన్నీ కూడా సిట్ అధికారులు సేకరించారు. కొద్దిసేపటి క్రితమే జోగి రమేష్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామునే జోగి రమేష్ నివాసానికి పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అయ్యాయి. అటు ఇబ్రహీంపట్నం పోలీసులతో పాటు సిట్ అధికారులు, అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోలీసు అధికారులు వీళ్ళంతా కూడా వెళ్ళడం జరిగింది. పెద్ద ఎత్తున జోగి రమేష్ అనుచరులు, పార్టీ కార్యకర్తలు కూడా చేరుకున్నారు. ఒక హైడ్రామా అనేది కొనసాగింది. దాదాపు 3 గంటల పాటు జోగి రమేష్ నివాసం వద్ద పోలీసులు వెయిట్ చేశారు. ముఖ్యంగా లోపల ఇంట్లోనే ఉన్నటువంటి జోగి రమేష్తో సంభాషణలు జరిపించారు. ముఖ్యంగా ముందైతే ఈ సెర్చ్ పర్మిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎక్సైజ్ సూపరింటెండెంట్ పేరుతో శివరాం పేరుతో ఇచ్చినటువంటి సెర్చ్ వారెంట్ను సంతకాలు తీసుకున్న తర్వాత నేరుగా అరెస్ట్ కూడా చేస్తూ ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే అరెస్ట్ చేసే ముందు జోగి రమేష్ అలాగే సతీమణి ఇద్దరు కూడా కార్యకర్తలు
కార్యకర్తలు అలాగే అనుచరులు అభిమానులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా అభివాదం చేసిన తర్వాత నేరుగా పోలీసులతో రావడం, అతన్ని వ్యాన్ ఎక్కించి ఇక్కడి నుంచి నేరుగా తూర్పు కార్యాలయానికి తీసుకెళ్లడం జరిగింది. అయితే అరెస్ట్ చేసే సమయంలో 10 టీవీతో ఎక్స్క్లూజివ్గా జోగి రమేష్ కూడా మాట్లాడడం జరిగింది. అక్రమంగా నన్ను అరెస్ట్ చేస్తున్నారు, కక్షపూరితంగా భాగంగానే అరెస్ట్ అనేది అంటూ జరిగింది, నేను ఎలాంటి తప్పు చేయలేదంటూ కూడా జోగి రమేష్ కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే విజయవాడ తూర్పు ఎక్సైజ్ కార్యాలయానికి జోగి రమేష్ను తరలించారు. ఇక్కడ మరి కాసేపట్లో విచారణ అనేది ప్రారంభం కాబోతుంది. ఈ విచారణలో కీలకమైనటువంటి ప్రశ్నలు జోగి రమేష్ని అడిగి తెలుసుకోబోతున్నారు. ఎందుకంటే ఏదైతే జనార్దన్ రావు ఇచ్చినటువంటి ఆధారాలు, దాంతోపాటు జనార్దన్ రావు కస్టడీలో వచ్చినటువంటి ఏవైతే ఎవిడెన్సెస్ ఉంటాయో వాటన్నిటిని కూడా సేకరించిన తర్వాత వాటన్నిటిని కూడా జోగి రమేష్ ముందు ఉంచి ఆ ప్రశ్నలు అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే జోగి రమేష్ మొదటి నుంచి చెప్తున్నారు, నేను ఏ పరీక్షకైనా సిద్ధమే, ఏ ఇన్వెస్టిగేషన్కైనా నేను సిద్ధంగానే ఉన్నాను, ఎలాంటి తప్పు నేను చేయలేదు, కావాలని కక్షపూరితంగా ఈ కేసు నా పైన బనాయించారంటూ జోగి రమేష్ చెప్తున్నారు. దాంతోపాటు నిన్న హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు, సిబిఐతో విచారణ చేయించాలి, లోకల్ సిట్ అధికారులతో మాకు నమ్మకం లేదు, సిట్ అంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి అనుకూలంగా విచారణ జరుగుతుందనేది ఆయన వాదనగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే సిబిఐతో విచారణ చేయించాలంటూ కూడా నిన్న హైకోర్టులో ఆయన పిటిషన్ కూడా దాఖలు చేశారు. దాంతోపాటు గడిచినటువంటి 20 రోజులుగా కూడా అనేక పొలిటికల్ కామెంట్స్ కూడా జోగి రమేష్ చేస్తున్నారు. ప్రధానంగా తిరుమల వెంకటేశ్వర స్వామి ముందు ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ కూడా మొదట్లో కామెంట్ చేశారు. తర్వాత కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి నేరుగా కుటుంబంతో సహా వెళ్ళి అక్కడ ప్రమాణం కూడా చేయడం జరిగింది. దాంతోపాటు అటు చంద్రబాబు లోకేష్ను కూడా ప్రమాణానికి సిద్ధంగా ఉండాలంటూ కూడా ఆయన సవాల్ విసిరినటువంటి పరిస్థితి. దాంతోపాటు ఏ పరీక్షకైనా కూడా నేను సిద్ధంగానే ఉన్నాను, లైవ్ డిటెక్టివ్ టెస్ట్కైనా సిద్ధంగా ఉన్నాను, లేదంటే నార్కో అనాలిసిస్ టెస్ట్కి కూడా సిద్ధంగా ఉన్నానంటూ కూడా జోగి రమేష్ చేసినటువంటి సవాళ్ళకి సంబంధించి కూడా మనం పొలిటికల్గా గత 20 రోజుల నుంచి కూడా చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఈరోజు ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి సిట్ అధికారులు ఈరోజు ఉదయం జోగి రమేష్ని నివాసానికి వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది. జోగి రమేష్తో పాటు ఆయన సోదరుడు జోగి రాము, అదేవిధంగా ఆయన ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి ఆరేపల్లి రాము, ఇద్దరిని కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వాళ్ళని కూడా ఈస్ట్ కార్యాలయానికి తరలించినటువంటి పరిస్థితి. అయితే ముగ్గురిని కూడా వేరువేరుగా సిట్ అధికారులు విచారించబోతున్నారు. ఈ కేసుకు సంబంధించి ఎవరైతే జోగి రమేష్తో పాటు ఎవరైతే నాతో టచ్లో ఉన్నారని జనార్దన్ రావు పేర్లు ఇచ్చారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తామంటూ కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా అయితే ముగ్గురిని ప్రస్తుతం అరెస్ట్ చేశారు. ఇందులో ప్రధానంగా మాజీ మంత్రి జోగి రమేష్ పాత్ర ఉందనేది జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా సిట్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా దుర్గా, వారి అనుచరుడు జోగి రమేష్ తమ్ముడితో పాటు వాళ్ళ ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రామును కూడా అదుపులోకి తీసుకున్నారు కదా, సో అతన్ని ఏ కోణంలో ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది? అయితే జోగి రమేష్తో పాటు జోగి రమేష్ సోదరుడు, అదేవిధంగా ఆరేపల్లి రాము ఆయన అనుచరుడు, ప్రధానంగా వీళ్ళు కూడా ఈ కేసులో ఉన్నారనేది జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మనం చూడాలి. ఎందుకంటే జనార్దన్ రావు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో, ఏ విధంగా ఈ కల్తీ మద్యానికి సంబంధించినటువంటి తయారీ అమ్మకాలు జరిగాయని జనార్దన్ రావు ఇచ్చారో ఆ స్టేట్మెంట్ ఆధారంగా వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ వ్యవహారానికి సంబంధించి జోగి రమేష్ పాత్ర ఉందనేది జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం పోలీసులు ఆధారాలు సేకరించారు. దాంతోపాటు ఏదైతే ఈ ప్రాసెస్లో జనార్దన్ రావుతో పాటు జోగి రమేష్ సోదరుడు, అదేవిధంగా ఆరేపల్లి రాము ఇద్దరు కూడా ఉన్నారనేది జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. మరికొంతమంది అనుచరుల పేర్లు కూడా జనార్దన్ రావు ఇచ్చారు. అయితే ప్రాథమికంగా ఈ ముగ్గురిని అయితే ప్రస్తుతం అరెస్ట్ చేశారు. జోగి రమేష్ ప్రాబ్లం ఉంటే 2023 నుంచి కూడా పూర్తిగా ఈ నకిలీ మద్యం తయారీకి సంబంధించి వ్యవహారం అనేది నడుస్తుందంటూ కూడా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. మొదట చిన్నగా ప్రారంభించి తర్వాత పెద్ద మిషన్లు కూడా కొనుగోలు చేశాం, ఆఫ్రికా నుంచి తీసుకొచ్చి స్పిరిట్ కానీ అక్కడ నుంచి మిషన్లు కానీ తీసుకొచ్చి ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకుని కొంతమంది వ్యక్తుల్ని అపాయింట్ చేసుకుని ఈ కల్తీ మద్యం మాఫియా అనేది జరిగిందంటూ కూడా జనార్దన్ రావు పోలీసు విచారణలో చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే ఆయన్ని ఇచ్చినటువంటి ఆధారాలు స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసుకున్న తర్వాత జోగి రమేష్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే జోగి రమేష్ మాత్రం నాకు పూర్తిగా సంబంధం లేని వ్యవహారం అంటూ కూడా ఆయన చాలా బలంగా చెప్తున్నటువంటి పరిస్థితి. జనార్దన్ రావు అనే వ్యక్తి కేవలం ఒకే ఏరియా కాబట్టి పరిచయస్తుడు మాత్రమే, నాకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు కానీ లేదంటే ఇతరత్ర లావాదేవీలు కానీ ఆయనతో లేవు, కేవలం ఏదైనా శుభకార్యాలకు కానీ లేదంటే పబ్లిక్ ఫంక్షన్స్ కానీ వెళ్ళినప్పుడు కలవడం తప్ప వ్యక్తిగతంగా కూడా ఎప్పుడు కలవలేదనేది జోగి రమేష్ చెప్తున్నారు. దాంతోపాటు ఈ కేసుకు సంబంధించి సిబిఐ విచారణకైనా సరే నేను సిద్ధంగా ఉన్నాను, దాంతోపాటు నార్కో అనాలిసిస్ టెస్ట్కి కానీ లైవ్ డిటెక్టివ్ టెస్ట్కి కానీ నేను సిద్ధంగా ఉన్నానంటూ కూడా జోగి రమేష్ పదే చెప్తున్నటువంటి పరిస్థితి. 2 రోజుల క్రితం కూడా ఏదైతే జనార్దన్ రావు కస్టడీలో వెల్లడించినటువంటి విషయాలు నేపథ్యంలో జోగి రమేష్ అరెస్టు చేస్తారో అంటూ కూడా వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో 2 రోజుల క్రితం కూడా జోగి రమేష్ మరోసారి
మరొకసారి ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన మరొకసారి ఇవే విషయాలను చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. కేవలం కక్షపూరితంగా మాత్రం అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా జోగి రమేష్ చెప్తున్నారు. అయితే ఈ కేసుకి సంబంధించి అయితే మాత్రం చాలా కీలకమైనటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయంటూ కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. ఇందులో భాగంగానే కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి జోగి రమేష్ను అరెస్ట్ చేసి తరలించడం జరిగింది. విజయవాడ ఎక్సైజ్ ఈస్ట్ కార్యాలయానికి తీసుకెళ్లి ఈ రోజు విచారించబోతున్నారు. ఈ రోజంతా కూడా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా విచారణ అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంది. తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ దుర్గా.